హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మా ఇంటి వంట ఛానల్. ఈరోజు మనం ఎగ్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత సాజీరా వేసుకోవాలి. సాజీరా వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ కర్రీ నేను ఆనియన్స్తో చేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై చేశాక కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం బ్రౌన్ కలర్లా వచ్చినట్టు అవుతాయి, మంచి మగ్గుతాయి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఒక 2 minutes తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా కలుపుకోవాలి, మగ్గినాయా లేదా చూసి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అటు ఇటు మొత్తం పసుపు మంచిగా కలిసే వరకు బాగా కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. మనకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఎక్కువ కారం కూడా చేసుకోవద్దు, ఎగ్ కర్రీ టేస్ట్ రాదు. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం కారం బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మంచిగా బాగా ఫ్రై కావాలి, కారంలో బాగా కలవాలి. తర్వాత మగ్గేటట్టు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 2 minutes అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం ఉడికేంత వరకు మాడిపోకుండా కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు 2 minutes అయిన తర్వాత మనం సాల్ట్ చూసుకోవాలి. కొంచెం మగ్గనికి సాల్ట్ వేసినాం కదా, మళ్ళీ కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. పైకి వెళ్ళి వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసిన తర్వాత 2 minutes ఆగి మళ్ళీ తీసి మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. నేను ఎప్పుడు ఎగ్ కర్రీలకు గరం మసాలాని యూజ్ చేస్తాను. మసాలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 minutes or 3 minutes మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ 2 minutes తర్వాత మూత తీసి మనం ఎగ్ కర్రీ చేయబోతున్నాం కాబట్టి ఎగ్గుని మధ్యలో పలగొట్టి ఎగ్ వేసేసేయాలి. నేను ఒక 3 or 4 eggs తీసుకుంటున్నాను. ఎగ్స్ అన్నీ మంచిగా పలగొట్టి వేసేసేయాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి. ఒక 5 minutes or 5 minutes కంటే ఎక్కువనే పెట్టేసుకోవాలి. సిమ్ మీద పెట్టేసుకొని మంచిగా మాడిపోకుండా సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక 6 to 8 minutes అలా సిమ్ మీద పెట్టేసి వదిలేసేయాలి. తర్వాత ఇలా వైట్గా వస్తుంది. వైట్ వచ్చిందాకుండా మొత్తం కలిపేయకుండా ఇట్లా తీసి మళ్ళీ ఇట్లా ఫ్రెండ్ చేసేసేయాలి. మొత్తం తిప్పి వేసేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసినాక మళ్ళీ ఒక 2 minutes 3 minutes తర్వాత మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ కాకుండా అక్కడక్కడ అలా తీసి కలిపేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది. ఎగ్ స్మెల్ కూడా రాదు అలా చేస్తే, మంచిగా అవుతుంది. కొద్దిసేపు మూత పెట్టేసి తర్వాత ఒక 2 minutes తర్వాత మూత తీసి మన ఎగ్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మా వీడియో మీరు చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.